నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ విహార ఛానల్. మీరు గోల్డ్ బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే డైలీ వేర్ బ్యాంగిల్స్‌లో మీకొచ్చేసి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అందులో ఈ హాలో బ్యాంగిల్స్ ఒకటి. ఇవి డైలీ వేర్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంటాయి. ఇంకా దీనిలో మనం ఏంటంటే ముఖ్యంగా లోపల హాలోని ఒక ప్లాస్టిక్‌తో కానీ ఫిల్ చేపిచ్చి తీసుకోవాలి. లేదంటే ఇవి మనకి తొందరగా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ డైలీ వేర్‌కి ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మీరు ఒకవేళ పార్టీ వేర్‌గా తీసుకోవాలనుకుంటే మీకు నక్షి బ్యాంగిల్స్ అని చాలా రకాల డిజైన్స్ మీకు ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎప్పుడు కూడా స్టోన్ ఉండేవి తీసుకోకండి. ఇలా ఎనామిల్ కోటెడ్‌వి తీసుకుంటే మీకు స్టోన్ ప్రైస్ అనేది మీకు లాస్ ఉండదండి. ఇప్పుడున్న ప్రైస్‌లో మీరు స్టోన్స్ మీద ఇన్వెస్ట్ చేసినా అది మీకు తర్వాత ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీకు చాలా లాస్ అవుతారు. మనకి చెప్పే స్టోన్ వెయిట్ ఒకటి ఫైనల్‌గా మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు స్టోన్ వెయిట్ డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు స్టోన్ వెయిట్‌లో వాళ్ళు లాభం చూసుకుంటున్నారు. అది కూడా మీరు గమనించాలి. ఇంకా మీకు కొన్ని డిజైన్స్ ఉంటాయి డైలీ వేర్‌కి. మిరియం గాజులు, డబుల్ మిరియం, త్రిబుల్ మిరియం కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అవి చాలా ఎన్ని ఇయర్స్ అయినా మీకు లాంగ్ రన్ వస్తాయి. చాలా బావుంటాయి డైలీ వేర్‌కి. ఇంకా కొన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయండి. ఇలాంటి బ్యాంగిల్స్ మనకి చూడడానికి చాలా బావుంటాయి. కానీ ఈ కటింగ్స్‌లో మనకి చాలా ఫుడ్ పార్టికల్స్ కానీ, డస్ట్ కానీ చేరుకుంటది. అంతేకాకుండా లాంగ్ రన్‌లో ఈ బ్యాంగిల్స్‌కొచ్చేసి ఈ చిన్న కటింగ్స్ ఉంటాయి కదా! దాని నుంచి మీరు గోల్డ్ అనేది కొంచెం లాస్ అయిపోతారు. ఇదిగో చూడండి ఇలా గోల్డ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీకు చాలా గోల్డ్ లాస్ ఉంటదండి. అది కూడా తప్పకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా స్టోన్స్ బ్యాంగిల్ ప్రిఫర్ చేయకండి. అంతేకాకుండా మీరు డైలీ వేర్‌గా యూజ్ చేసిన, పార్టీ వేర్‌గా యూజ్ చేసిన ఎక్కువ స్టోన్స్ లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.